ఆశీర్వాద సమయం, నూరేళ్ల ఆశీర్వాదం కుటుంబంలో నిలిపే దేవుని సమయం. ఆశీర్వాద సమయం, పరిశుద్ధాత్మ అభిషేకం కృమ్మారించే తరుణం, ఆశీర్వాదానంద తరుణం. నూరేళ్ల ఆశీర్వాదం కుటుంబంలో నిలిపే దేవుని సమయం, ఆశీర్వాద సమయం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవాదేవునికి స్తోత్రం కలుగును గాక. బ్లెస్సింగ్ టైం అనేటువంటి ఈ టీవీ ప్రోగ్రాంకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రతి వారము క్రమము తప్పకుండా ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తున్నందుకు, మీ సాక్ష్యములు మాకు తెలియజేస్తున్నందుకు ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజున మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశం టైంపాస్ లైఫ్ వద్దు అనే మాటను ధ్యానం చేద్దాం. టైంపాస్ లైఫ్ వద్దు. చాలామంది టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నారు, సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం లేదు, జీవితాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదు, ఇష్టానుసారం జీవిస్తున్నారు, వాళ్ళకు నచ్చినట్టుగా బ్రతుకుతున్నారు, ఉన్నటువంటి సమయాన్ని వాళ్ళు ఉపయోగించుకోవట్లేదు. ఏదో అలాగా జీవితం గడిచిపోతుంది కదా అని టైంపాస్గా జీవిస్తున్నారు. టైంపాస్ లైఫ్ వద్దు అంటున్నాడు దేవుడు. ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక మాట మనం చదువుదాం. కొలస్సీలకు 4వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుదాం. సమయం పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. సమయము పోనీయక సద్వినియోగం చేసుకోండి. ఇప్పుడు సద్వినియోగం చేసుకుంటే మీ జీవితం అంతా కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. జ్ఞానము కలిగి నడుచుకోండి అంటున్నాడు దేవుడు. జ్ఞానం కలిగి నడుచుకోండి. ఎందుకు బ్రతుకునంతా కూడా వృధా చేసుకుంటారు? ఎందుకు జీవితం అంతా వృధా చేసుకుంటారు? ఎంతమందిని అడిగినా కూడా వాళ్ళు చెప్పేటువంటి సమాధానం ఒక్కటే, ఏంటంటే ఇంకా మా వాడు మా కుమారుడు ఇంకా ఉద్యోగంలో సెటిల్ కాలేదు, ఇంకా మా కుమార్తె ఉద్యోగంలో సెటిల్ కాలేదు, ప్రయత్నిస్తూనే ఉన్నారు అని. దేవుని బిడ్డలారా, గమనించండి. ఎంత వయసు వచ్చినా కూడా ఉద్యోగాలు రావట్లేదు పిల్లలకి. ఇంకా ఎంత వయసు పెరిగినా వివాహములు జరగట్లేదు, ఆలస్యమవుతూనే ఉన్నాయి. ఒక సెటిల్మెంట్ అనేది జీవితంలో లేకుండా పోతుంది. ఎందుకంటే టైంపాస్ జీవితంలో సమయాన్ని వృధా చేసుకోవటం వలన ఆలస్యమవుతున్నాయి ఆశీర్వాదాలు. జ్ఞానం కలిగి నడుచుకోండి అంటున్నాడు దేవుడు. చాలామంది యవ్వనస్తులు నేటి దినాల్లో ఉద్యోగములు లేకపోతే ఏ వ్యాపారము లేక టైంపాస్ జీవితం జీవిస్తూ ఉన్నారు. అమ్మ నాయన సంపాదిస్తూ ఉంటే, ఏం చక్క వాళ్ళు వండి పెడుతూ ఉంటే ఇంటికి రావడం, తినడం, బయటికి వెళ్ళిపోయి ఫ్రెండ్స్తో పాటు తిరగటం, ఉద్యోగ ప్రయత్నం లేదు, ఏమీ లేదు, ఏదైనా వ్యాపార ప్రయత్నం లేదు, ఏమి లేదు. మళ్ళీ తల్లిదండ్రులు ఎలా పోషిస్తారు? వివాహం చేసుకుంటే నీ కుటుంబాన్ని ఎలా నడిపించుకుంటారు? ఈరోజు ప్రభు అడుగుతున్నాడు. ఈ పాత జీవితం అంతా కూడా వృధాగా గడిపినావేమో. కొత్త సంవత్సరంలోకి ఇక త్వరలో అడుగు పెట్టబోతున్నావు. కనీసం ఇప్పుడైనా జ్ఞానం తెచ్చుకుంటున్నాడు దేవుడు. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకుంటున్నాడు దేవుడు. ఇన్ని రోజులు కాలయాపన చేసావు, ఏ పని చేయకుండా, ఏ ఉద్యోగం చేయకుండా, ఏమి సంపాదించలేకుండా టైం అంతా వేస్ట్ చేసుకున్నావు. నిలకడగలిగిన ప్రార్థన జీవితం లేదు, నిలకడగలిగిన వాక్య ధ్యానము లేదు, భయము లేదు, భక్తి లేదు. ఇష్టానుసారం జీవించి నీ జీవితాన్ని వృధా చేసుకుంటున్నావేమో. ఇక కొత్త సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతున్నావు. ఈ రోజైనా నీ జీవితం గురించి ఆలోచన చేయి. ఈ రోజైనా నీ పిల్లల జీవితం గురించి ఆలోచన చేయి. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ కుటుంబమా, నీ బిడ్డల పరిస్థితి ఏంటి? ఈ వాక్యం వింటున్నటువంటి నీ పరిస్థితి ఏంటి? జీవితంలో ఆశీర్వాదాలు పొందుకున్నావా? ఎందుకు పొందుకోలేకపోతున్నావు? దేవుడు అంటున్నాడు, జ్ఞానం కలిగి నడుచుకో, సమయం పోనీయగాకు,
దేవుని దగ్గర మొరపెట్టు, ప్రార్థించు, అద్భుతాలు చేస్తాడు దేవుడు. సమయము పోనిస్తూ, సమయాన్ని వృధా చేసుకుంటూ, టైంపాస్ జీవితం జీవిస్తూ ఇంకెప్పుడైనా దీవిస్తాలే దేవుడు అని నువ్వు టైం అంతా వేస్ట్ చేసుకుంటూ, సరైన ప్రార్థన జీవితము లేక, మందిరానికి వెళ్ళక, దైవ సేవకుని దగ్గర నువ్వు ప్రార్థన చేయించుకోక, ఒక క్రమం కలిగిన జీవితం లేక టైం అంతా వేస్ట్ చేసుకుంటూ ఉన్నావేమో. ఇలాగ సమయం అంతా వేస్ట్ చేసుకుంటూ, సమయం అంతా వృధా చేసుకుంటూ ఉండడం వలన నీ వయసు పెరిగిపోతూ, నీ తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వచ్చి వాళ్ళు కూడా సంపాదించటం ఇక ఆపేసి అనారోగ్యముతో వాళ్ళు కూడా ఇంటిలో ఉంటూ నీ మీద ఆధారపడి బ్రతికినప్పుడు నువ్వు ఎలాగ వాళ్ళని పోషించగలవు? ఏ రీతిగా నీవు నీ తల్లిదండ్రులను పోషించగలవు? ఏ రీతిగా నువ్వు నీ తల్లిదండ్రులు పోషించగలవు? టైంపాస్ జీవితం జీవిస్తున్నావే, ప్రార్థన జీవితం లేదు, క్రమం కలిగిన ఆత్మీయ జీవితం లేదు. అమ్మ చెప్పినట్లు వినవు, నాన్న చెప్పినట్టు వినవు, పెద్దవాళ్ళు చెప్పినట్టు వినవు, సేవకుడు చెప్పినట్లు వినవు. నా బ్రతుకింతే, నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతా అని ఇష్టానుసారం జీవిస్తున్నావే. ఎట్లా దీవించబడతావు? అందుకే ప్రభు అంటున్నాడు, సమయం పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు అంటున్నాడు దేవుడు. ప్రతి ప్రయత్నము ఇంపార్టెంటే. చిన్న ఉద్యోగమైనా సరే ఫస్ట్ సాధించు. ఇంత చిన్న ఉద్యోగం నేను చేయాలా, నాకు అవమానకరంగా ఉంటుంది అని అనుకోవాకు. చిన్న ఉద్యోగమైనా ముందుకు వెళ్ళు, ముందడుగు వేయి, ఖచ్చితంగా దీవిస్తాడు దేవుడు. మెల్లమెల్లగా పై స్థానంలోనికి దేవుడు నిన్ను తీసుకొని వస్తాడు. టైం అనేది వేస్ట్ చేసుకోవాకంటున్నాడు దేవుడు. టైంపాస్ బ్రతుకొద్దు, ఎప్పుడైనా జ్ఞానం తెచ్చుకోండి అంటున్నాడు దేవుడు. మరొక మాట మనం చదువుదాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. మత్తయి సువార్త 20వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుతాం. తర్వాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలుచున్న మరికొందరిని చూచి. గమనించండి, ఎన్ని గంటలకి? 9 గంటలకు, ఉదయం 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలిచి ఉన్న వారిని కొంతమందిని చూశాడు. ఊరక నిలిచి ఉన్నాడట, ఏమి పని చేయకుండా. ఎంతమంది ఉన్నారు ఇట్లాగా? ఏ ఉద్యోగము లేక, ఏ వ్యాపారము లేక, ఏ ప్రయత్నము చేయక, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళక. గమనించండి దాని బిడ్డలారా, ఊరక అమ్మ నాయన సంపాదిస్తుంటే ఊరక తింటూ, ఇంట్లో ఉంటూ, ఫ్రెండ్స్తో తిరుగుతూ, ఊరక అలాగా లైఫ్ జీవిస్తూ ఎంతమంది ఉన్నారు? టైంపాస్ లైఫ్ కలిగి ఎంతమంది ఉన్నారు? ఏ పని చేయడండి, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళడు, వెయిట్ చేయండి అంటున్నారు. కానీ ఏది ఇంతవరకు సాధించలేదండి. నా కుమారుడు, నా కుమార్తె నేను చెప్పినా వినట్లేదు, మా మాట అస్సలు కేర్ చేయట్లేదని ఎంతమంది తల్లిదండ్రులు కన్నీళ్లు గారుస్తున్నారు తెలుసా? ఎంతమంది తల్లిదండ్రులు వాళ్ళు ఏడుస్తూ మొరపెడుతున్నారో తెలుసా? టైంపాస్ లైఫ్ జీవిస్తున్నారు చాలామంది. దేవుని బిడ్డలారా గమనించండి, 9 గంటలకు వెళితే సంత వీధిలో ఊరక నిలుచున్నారంట కొంతమంది. ఏం పని చేయట్లేదు, చేయగలరు కానీ చేయట్లేదు. నువ్వు అనుకుంటే ఏదైనా సాధించగలవు కానీ ప్రయత్నించట్లేదు. నువ్వు మంచి ఉద్యోగం నువ్వు తెచ్చుకోగలవు కానీ ప్రయత్నించట్లేదు. మంచి వ్యాపారం నువ్వు చేయగలవు కానీ నువ్వు ప్రయత్నించట్లేదు. ఒకసారి ఓడిపోతావా, అయితే మళ్ళీ రెండోసారి ఓడిపోతావా, మూడోసారి ఓడిపోతావా, కనీసం 4వ సారైనా గెలుస్తావు కదా, కనీసం 6వ సారైనా గెలుస్తావు కదా, కనీసం 10వ సారైనా గెలుస్తావు కదా. సక్సెస్ వస్తుంది కదా, ఖచ్చితంగా సఫలమవుతావు కదా. ప్రయత్నించు చూడు. ఎందుకు ఖాళీగా ఉంటావు? ఎందుకు ఊరక నిలిచి ఉంటావు? దేవుడు ఒక కార్యం చేస్తాడు నీ జీవితంలో. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, సమయాన్ని సద్వినియోగం చేసుకో, ప్రార్థించు, దేవునికి మొరపెట్టు, స్తుతించి నీ పని ప్రారంభించు. అది ఉద్యోగమైనా, అది వ్యాపారమైనా, మరి ఏ ప్రయత్నమైనా సరే, నువ్వు ఏదైనా సరే సాధించాలి అనేటువంటి ఒక సంకల్పంతో ముందడుగు వేయి, ఖచ్చితంగా సాధిస్తావు నువ్వు. కానీ టైంపాస్ జీవితం మాత్రం వద్దు.
ఎంత సమయం, ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు వృధా చేసుకున్నావో తెలుసా నువ్వు? అనవసరమైన వాటి మీద మనసు పెట్టి, అనవసరమైన వాటి గురించి ఆలోచిస్తూ, అనవసరమైన విషయాల గురించి టైం అంతా వేస్ట్ చేసుకొని, నీ తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వక, వారి మర్యాదను కూడా నువ్వు పోగొట్టి, ఏది చేతగాక, ఏ ఉద్యోగము చేయక, ఏ వ్యాపారము చేయక, ఏమి సంపాదించక టైంపాస్ లైఫ్ జీవిస్తున్నావు చూడు. ఎప్పుడు నీ బ్రతుకు బాగుపడుతుంది? ఇప్పుడు చెప్పండి. ఎప్పుడు నువ్వు సెటిల్ అవుతావు జీవితంలో? ఎప్పుడు నీ బ్రతుకు మారేది ఎప్పుడు? ఇక టైంపాస్ జీవితం చాలామంది జీవిస్తున్నారు. తల్లి తండ్రి మాట అంటే లెక్క జమ లేకుండా బ్రతుకుతున్నారు. తల్లి తండ్రి ఎంత ఏడుస్తున్నారో చూస్తూ కూడా ఏమీ పట్టనట్టుగా బ్రతుకుతున్నారు. వాళ్ళని దుఃఖపెడుతున్నారు. ఈ వాక్యం వింటున్నటువంటి బ్రదర్, సిస్టర్, ఈరోజు నీ బ్రతుకు మార్చుకో. ఎందుకు నీ తల్లిని, నీ తండ్రిని అంతగా కన్నీళ్ళు వచ్చేలాగా ఏడిపిస్తున్నారు? వారి మాట ఎందుకు వినకుండా ఇష్టానుసారం జీవిస్తున్నారు? లోకములో ఉన్నటువంటి ఆశల్లో పడిపోయి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. లోకాశల్లో పడిపోయి నీ బ్రతుకును నాశనం చేసుకుంటున్నావు. టైంపాస్ జీవితం జీవిస్తున్నావు. ఈరోజు ప్రభు హెచ్చరిక జారీ చేస్తున్నాడు. మార్చుకో నీ బ్రతుకు, నీ స్థితిని మార్చుకో ఈరోజైనా. ఇంకో మాట చదువుదాం. సంత వీధులలో వాళ్ళు ఊరక నిల్చున్నారంట. ఊరకైనా ఉంటారు కానీ ఏ పని చేయరు. కొంతమంది ప్రయత్నిస్తే కదా సక్సెస్ అవుతారు. ప్రయత్నించి చూడు, అద్భుతం జరుగుతుంది నీ కుటుంబంలో. మత్తయి సువార్త 20వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. దాదాపు 12 గంటలకును 3 గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగే చేశాను. 9 గంటలకు వెళితే ఊరక నిల్చున్నారు కొంతమంది. వాళ్ళని కూడా పనిలోనికి తోలుకొని వచ్చారు. అలాగనే 12 గంటలకు వెళ్ళినప్పుడు కూడా ఇంకొంతమంది ఊరక నిలుచున్నారు. అలాగే 3 గంటలకు వెళ్ళినప్పుడు కూడా ఊరక నిలుచున్నారు, పని లేక, పని చేయక. వాళ్ళందరినీ కూడా పనిలోనికి తీసుకొని వచ్చారు. 9 గంటలకు చెక్ చేసినా ఊరక నిలిచి ఉన్నారు. 12 గంటలకు చెక్ చేసినా ఊరక నిలిచి ఉన్నారు. 3 గంటలకు చెక్ చేసినా ఊరక నిలిచి ఉన్నారు. ఏ పని చేయట్లేదు. ఈరోజు ప్రభు సూటిగా మాట్లాడుతున్నాడు. ఎందుకు నువ్వు ఖాళీగా ఉన్నావు ఇంట్లో? ఈ మెసేజ్ వింటున్నటువంటి బ్రదర్, సిస్టర్, ఎందుకు ఖాళీగా ఉన్నారు ఇంట్లో? ఉద్యోగం చేయగలవు కదా, మంచి చదువు ఉంది కదా, మంచి జ్ఞానం ఉంది కదా, సాధించి తీరుతావు. నువ్వు ప్రయత్నిస్తే నువ్వు అనుకుంటున్నావు నాకు ఏది చేత కాదు, ఇక నా వల్ల ఏది కాదు అని నిరుత్సాహంతో ఉన్నావు. నువ్వు జీవితం ఇట్లా గడిచిపోతూ ఉంది. ఏండ్లు గడిచిపోతూ ఉంది. ఎన్ని సంవత్సరాలు ఇలాగ గడిచిపోతుందో. ఏది సాధించక, ఏది పొందుకోలేక నీ జీవితాన్ని అలాగా కొనసాగిస్తున్నావేమో. టైంపాస్ జీవితం ఎన్నేళ్ళు బ్రతుకుతావు? అటు తర్వాత నీ జీవితం ఏంటి? ఆ సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత నీ బ్రతుకేంటి? ఎట్లా సాగిస్తావు నీ జీవితాన్ని? నీ కుటుంబాన్ని ఎలా పోషించగలుగుతావు? యవనస్తులారా, బహు జాగ్రత్తగా ఉండండి అని ప్రభు సెలవిస్తున్నాడు. టైంపాస్ జీవితం వద్దు, ప్రయత్నించండి. నీ కుటుంబం పట్ల ఆసక్తి కలిగి ఉండండి. స్నేహాలు కాదు ఇంపార్టెంట్, ప్రేమ కాదు ఇంపార్టెంట్, సినిమాలు కాదు ఇంపార్టెంట్, లోకములో ఉన్నటువంటి వ్యసనాలు కాదు కావాల్సింది. ఏదైనా సాధించు జీవితంలో. నీ తల్లి తండ్రి చేత మంచివాడు నా కుమారుడు, మంచిది నా కుమార్తె అని అనిపించుకో. నీ బంధువుల చేత శభాష్ అనిపించుకో. అప్పుడు నువ్వు ధన్యుడవు. ఏమి సాధించక, ఏది చెయ్యక, ఊరక ఉంటే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఊరికే తినడము, ఫ్రెండ్స్తో పాటు తిరగడము, ఇలాగ జీవిస్తూ ఉంటే తర్వాత ఏంటి నీ బ్రతుకు? ఏం సాధించగలవు? ఇప్పుడే నువ్వు ఏమీ చేయలేకపోతే నెక్స్ట్ ఏం చేయగలవు? ఇక 9 గంటలకు వెళ్ళినా ఊరక నిల్చున్నారట. 12 గంటలకు వెళ్ళినా ఊరక నిల్చున్నారు. 3 గంటలకు వెళ్ళినా ఊరక నిల్చున్నారు. వాళ్ళందరినీ కూడా పనిలోనికి తీసుకున్నాడు యజమాని. గమనించండి, ఇంకో మాట చదువుతాం పరిశుద్ధ గ్రంథంలో. మత్తయి సువార్త 20వ అధ్యాయం 12వ వచనం నుండి ఒక్కొక్క వచనాన్ని చదువుతాం 15వ వచనం వరకు.
చివర వచ్చిన వీరు 1 గంట మాత్రమే పని చేసినను పగలంతయు కష్టపడి ఎండ బాధ సహించిన మాతో వారిని సమానం చేసితివే అని ఆ ఇంటి యజమాని మీద సనుగుకొనిరి. అందుకతడు వారిలో ఒకని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదే, నీవు నా యొద్ద 1 దేనారమునకు వడబడలేదా? నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము, నీకిచ్చినట్టే కడపట వచ్చిన వారికి ఇచ్చుటకును నాకు ఇష్టమైనది. నాకిష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయటం న్యాయము కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను. ఎంత ప్రేమ చూడండి. 1 గంట పని చేసినా కూడా దేవుడు వాళ్ళకి సమానమైన జీతాన్ని ఇచ్చినాడంట దేవుడు. అంటే 9 గంటల నుండి వాళ్ళు ఊరక నిలిచి ఉన్నారు. 12 గంటలప్పుడు కూడా ఊరక నిల్చున్నారు. 3 గంటలప్పుడు కూడా ఊరక నిల్చున్నారు. అంటే ప్రయత్నించలేదు. ఎక్కడైనా పని దొరుకుతుందా? ఎక్కడైనా పని దొరికితే పని చేయాలి, ఏదైనా సంపాదించుకోవాలి, నా కుటుంబాన్ని పోషించుకోవాలి, కష్టపడాలి, కష్టార్జితాన్ని అనుభవించాలి అనే ఆశ లేదు. ఖాళీగానే కూర్చుంటాం కానీ పని చేయం, ఖాళీగానే కూర్చుంటాం కానీ ఏ జాబ్ చెయ్యం అన్నట్టుగా చాలామంది ఉన్నారు. ప్రేమ బిడ్డారా, ఇలాగ ఆలోచన చేస్తున్నావా? నువ్వు టైంపాస్ లైఫ్ బ్రతుకుతున్నావా? వద్దు. ఈరోజైనా జ్ఞానం తెచ్చుకో. నీకు చేత కాకపోతే కదా టైంపాస్ బ్రతకాల్సింది. నువ్వు సాధించగలవు. నీలో అంత టాలెంట్ ఉంది, మంచి జ్ఞానం ఉంది నీలో, మంచి చదువు తెలివితేటలు ఉన్నాయి నీలో, సాధించగలవు. ప్రయత్నించు. ఉద్యోగమైనా సాధించగలవు, నువ్వు మంచి బిజినెస్ అయినా నువ్వు చేయగలవు, ఏదైనా నువ్వు సాధించగలవు. నిరుత్సాహంతో నేనేమి చేయలేను అని అలాగే టైంపాస్ జీవితం జీవిస్తూ ఉంటే ఎంతకాలం అలాగ ఉంటావు? ఎంతకాలం నీ తల్లి తండ్రి నిన్ను పోషిస్తారు? ఎంతకాలం నీ కుటుంబం నిన్ను పోషిస్తారు? వారు మెత్తబడిన తర్వాత, వాళ్ళు అనారోగ్యంతో మెత్తబడితే, వాళ్ళ అనారోగ్యం వచ్చి వారు కూడా మంచాన పడితే ఎవరు పోషిస్తారు? అప్పుడు ప్రయత్నిస్తావా? అప్పుడు ఏం చేయగలవు? ఇప్పుడు నుండే ప్రయత్నించు. సమానమైన జీతాన్ని ఇస్తున్నాడు దేవుడు వాళ్ళకి. న్యాయకర్త నీకు న్యాయమే చేస్తాడు దేవుడు. నీకు అన్యాయం మాత్రం చేయడు, నీకు న్యాయమే చేస్తాడు దేవుడు. ప్రయత్నించు అంటున్నాడు దేవుడు. సమయాన్ని వృధా చేసుకోవాకు బ్రదర్, సమయాన్ని వృధా చేసుకోవాకు సిస్టర్, సమయాన్ని వృధా చేసుకోవాకు. ఇప్పుడైనా స్పందించు. నీ రెజ్యూమ్ పంపించు. ఇంటర్వ్యూకి వెళ్ళండి. సక్సెసే నీ జీవితంలో అన్నీ సఫలమే అవుతాయి. నీలో అంతటి టాలెంట్ ఉంది కానీ ప్రయత్నించట్లేదు. సోమరితనంగా ఉన్నావు, టైంపాస్ లైఫ్ అవలంబిస్తున్నావు, సమయాన్నంతా వేస్ట్ చేసుకుంటున్నావు. ఎప్పుడు సాధిస్తావు విజయాన్ని? ఈరోజే మొదలుపెట్టు. ఎప్పుడు సాధిస్తావు విజయాన్ని? ఈరోజే ప్రారంభించు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు ఈ స్వరము ద్వారా. బ్లెస్సింగ్ టైం అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రభు నిన్ను బలపరుస్తున్నాడు. లేచి ప్రయత్నించు, విజయము నీదే. టైంపాస్ లైఫ్ ఇన్ని రోజులు జీవించావు, ఇక వద్దు. టైంపాస్ లైఫ్ ఇక వద్దు. ఇక నువ్వు సాధించాలి. విజయాన్ని సాధించే క్షణం ప్రారంభమైంది. గమనించండి దేవుని బిడ్డలారా, అక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా, ఉదయం వచ్చిన వాళ్ళకి, 9 గంటలకు వచ్చిన వారికి, 12 గంటలకు వచ్చిన వారికి, 3 గంటలకు డ్యూటీలో జాయిన్ అయిన వారికి, అందరికీ కూడా సమానమైన జీతాన్ని దేవుడు ఇస్తున్నాడు. అవును, న్యాయం చేసే దేవుడు ఆయన. వారు ఖాళీగా ఉన్నారు, ఏ పని చేయకుండా ఊరక ఉన్నారు. వాళ్ళ మీద కూడా దేవుడు కరుణ చూపించినాడు, దయ చూపించినాడు. అలాగనే ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి నీ మీద కూడా దేవుడు దయ చూపించటానికి, నిన్ను కరుణించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రయత్నించి విజయాన్ని పొందుకో, దీవెనలు పొందుకో. మరొక మాట మనం చదువుదాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. తెస్సలోనిక 2వ తెస్సలోనిక 3వ అధ్యాయం 10వ వచనం, 11వ వచనం, 12వ వచనం. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లనేడలా వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. ఏ పని చేయకుండా ఉంటే, ఇక్కడ ఏమని ప్రభు వాక్యంలో రాశాడంటే,
ఏ పని చేయకపోతే వాళ్ళకి భోజనం పెట్టొద్దు అంటున్నాడు. అక్కడ క్లియర్గా ఉంది, ఎవడైనను పని చేయనొల్లనేడలా వాడు భోజనము చెయ్యకూడదు అని మీకు ఆజ్ఞాపించితిమి కదా. పని చేయకుండా, ఏ పని చేయకుండా సోమరిపోతులాగా ఖాళీగా కూర్చొని ఊరికే తింటూ తిరుగుతూ నిద్రపోతూ ఏ సంపాదన లేకుండా తల్లిదండ్రి మాట వినకుండా విచ్చలవిడిగా తిరుగుతూ స్నేహితులని ఇష్టానుసారం జీవిస్తూ ఉంటే వాళ్ళకి అన్నం కూడా పెట్టొద్దు అంటున్నాడు దేవుడు. తల్లిదండ్రుల మాట వినకుండా, దేవుని మాట వినకుండా ఇష్టానుసారం జీవిస్తే వాళ్ళకి అన్నం కూడా పెట్టొద్దు, వాళ్ళకి భోజనం కూడా పెట్టొద్దు, వాళ్ళు అర్హులు కారు అంటున్నాడు దేవుడు. ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నావు? మరి ఎందుకు జీవితాన్ని వృధా చేసుకుంటున్నావు? టైంపాస్ జీవితం జీవిస్తున్నావే. బాగుపడాలని లేదా? ఆశీర్వదించబడాలని లేదా? ఏదైనా సాధించి నీ కుటుంబాన్ని నిలబెట్టుకోవాలని లేదా? నీ తల్లి నీ తండ్రిని పోషించాలని లేదా? నీకు నీ కుటుంబాన్ని చక్కగా చూసుకోవాలని నీకు లేదా ఆశ? ఎంతకాలం టైంపాస్ జీవితం? ఎంతకాలం విచ్చలవిడిగా జీవిస్తావు? ఈరోజైనా మార్చుకో నీ పద్ధతి. ఈరోజైనా మార్చుకో నీ జీవితాన్ని, ఆశీర్వదించబడతావు. మరొక మాట చదువుతాం అక్కడే 11వ వచనం. మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోతూ అక్రమంగా నడుస్తున్నారని మేము వింటున్నాం అంటున్నాడు. ప్రేమేందని బిడ్డారా, ఏ పని చేయకుండా అక్రమంగా నడుస్తూ, ఏ పని చేయకుండా వ్యసనాలకు లోనైపోయి, ఏ సంపాదన లేకుండా, ఏ పని చేయకుండా టైంపాస్ జీవితం జీవిస్తూ అక్రమంగా నడుస్తూ తల్లిదండ్రులకు చెడ్డ పేరు తెస్తూ, కుటుంబానికి చెడ్డ పేరు తెస్తూ ఎంతకాలం బ్రతుకుతావు అలాగా? మారవా ఇక? ఈరోజైనా మారు అంటున్నాడు దేవుడు. ఈరోజైనా మారు. అట్టివారు నెమ్మదిగా పని చేయుచు సొంతముగా సంపాదించుకుని ఆహారము భుజింపవలనని మన ప్రవీణ యేసు క్రీస్తు పేరట వారిని ఆజ్ఞపూర్వకముగా హెచ్చరించుచున్నాము. అట్లాంటి వాళ్ళు టైంపాస్ జీవితం బ్రతుకుతున్న వాళ్ళు, టైంపాస్ లైఫ్ జీవిస్తున్న వాళ్ళు, ఏదో అలాగా జరుగుతుంది జీవితం అని ఏ పని లేక ఖాళీగా ఊరక ఉన్నారు చూడు, వాళ్ళకు ప్రభు చెప్తున్నాడు ఏమనంటే, నెమ్మదిగా పని చేయుచు సొంతముగా సంపాదించుకున్న ఆహారం భుజింపవలెను. సంపాదించండి, తెలుస్తుంది. అన్నం విలువ ఏంటో తెలుస్తుంది, రూపాయి విలువ ఏంటో తెలుస్తుంది. నీ తల్లి నీ తండ్రి ఎంతగా కష్టపడి సంపాదించి నిన్ను పోషిస్తున్నారో, నీ చదువులకు ఎంత ఖర్చు పెట్టారో, ఎంత కష్టపడితే ఈ స్థితిలో నిన్ను చూసుకుంటున్నారో, ఈ స్థాయిలోకి నిన్ను తెచ్చారో కష్టపడితే తెలుస్తుంది. కష్టపడని అంటున్నాడు దేవుడు, కష్టపడని అంటున్నాడు. పని చేయండి, సంపాదించి తినండి, నీ కష్టార్జితాన్ని తినండి, అప్పుడు తెలుస్తుంది కష్టం విలువేంటో. ఖాళీగా సమయాన్ని అంతా వేస్ట్ చేసుకుంటూ టైంపాస్ లైఫ్ జీవిస్తూ ఎవరు చెప్పినా ఏ మాట వినకుండా, వారిని ఎవరిని కూడా కేర్ చేయకుండా ఇష్టానుసారం జీవిస్తూ సమయాన్ని అంతా వేస్ట్ చేసుకుంటున్నావేమో. ఈరోజు మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఈరోజు మరొక అవకాశం ఇస్తున్నాడు. నెమ్మదిగా పని చేయొచ్చు, సొంతముగా సంపాదించుకున్న ఆహారం భుజించాలి. సంపాదించి భుజించు, అప్పుడు నువ్వు గ్రేట్. సంపాదించు భుజించు, అప్పుడు నువ్వు ధన్యుడవు. ఇంతకాలం టైం వేస్ట్ చేసుకున్నావేమో బ్రదర్, సిస్టర్, ఇంతకాలం నువ్వు టైం వేస్ట్ చేసుకున్నావేమో. చాలిక ఈరోజైనా ప్రయత్నించు. ఈరోజైనా సరే ఆ మత్తులో నుండి బయటికి రా. ఈ రోజు నుండి అయినా సరే ఆ స్నేహాలు, ఆ చెడ్డ స్నేహాలు వదిలి, ఈ రోజు నుండి అయినా సరే నీ తల్లి తండ్రికి ఇష్టం లేనటువంటి ఆ పద్ధతులన్నీ విడిచిపెట్టి బయటికి రా. ప్రయత్నించు. నీవు సాధించలేనిది ఏముంది? మంచి జాబ్ నువ్వు సాధించగలవు, మంచి వ్యాపారమైనా నువ్వు చేయగలవు, నీ కుటుంబాన్ని చక్కగా నువ్వు చూసుకోగలవు. నీ కుటుంబం యొక్క పరువు గురించి ఆలోచన చేయి, నీ తల్లిదండ్రుల యొక్క పరువు గురించి ఆలోచన చేయి. టైంపాస్ జీవితం జీవిస్తూ, చెడ్డ స్నేహాలతో తిరుగుతూ, వ్యసనాలకు లోనైపోయి, అమ్మ నాన్నకి చెడ్డ పేరు తెస్తూ, కుటుంబానికి చెడ్డ పేరు తెస్తూ ఎంతకాలం ఇలాగ బ్రతుకుతావు? ఇక ఎంతకాలం? ఇక
చాలు. నీ కుటుంబం యొక్క మానము తీసింది చాలు, నీ కుటుంబం యొక్క పరువు తీసింది చాలు. ఇక ఈరోజైనా తెలివి తెచ్చుకో అంటున్నాడు దేవుడు. ఈరోజైనా జ్ఞానం తెచ్చుకో, మారు మనసు పొందు, ప్రయత్నించు. ఈరోజు ప్రయత్నించు. ఒక అద్భుత కార్యం నీ కుటుంబంలో చేయబోతున్నాడు. ఈరోజు ప్రయత్నిస్తే ఒక ఆశ్చర్యకార్యం నీ కుటుంబంలో చేయబోతున్నాడు దేవుడు. ఈ వాక్యం వింటున్నటువంటి బ్రదర్, సిస్టర్, యవనస్తులారా మారండి. ఈరోజు నీ పద్ధతి మార్చుకోండి. తల్లిదండ్రులారా ఈరోజు నీ పిల్లలకు చెప్పండి, ఇక వద్దునైనా టైంపాస్ జీవితం, మన బ్రతుకు మార్చుకుందాం. ఇదిగో మన కుటుంబం యొక్క స్థితి ఇది, మన కుటుంబం యొక్క పరిస్థితి ఇది అని కూర్చోబెట్టి మాట్లాడండి. నీ కుటుంబాన్ని నిలబెట్టుకోండి. టైంపాస్ లైఫ్ వలన నష్టమే కానీ ఏ లాభం లేదు. ఇప్పుడు ప్రయత్నిస్తే నీ బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడు ప్రయత్నిస్తే మంచి స్థితిలో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ప్రయత్నిస్తే ఒక ఉన్నత స్థాయిలోనికి వాళ్ళు వెళ్తారు. ప్రభు సెలవిస్తున్నాడు, టైం వేస్ట్ చేసుకోవద్దు. ప్రభు సెలవిస్తున్నాడు, ఇక వృధాగా కాలాన్ని గడపకాకండి. ఏదైనా చెయ్యండి, సాధించండి. నీ కుటుంబానికి మంచి పేరు సంపాదించుకో. ప్రభు ఈ వాక్కును బట్టి నిశ్చయంగా ఈ కుటుంబమును నిశ్చయంగా ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసి ప్రార్థన ఏకీభవించవలసిందిగా కోరుతున్నాను. మహాదేవ, సర్వోన్నతుడ యేసయ్య, నీకు వందనాల తండ్రి. అవును ప్రభా, చాలామంది యవనస్తులు స్నేహాలని, చెడ్డ వ్యసనాలకు లోనైపోయి ప్రభా దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ప్రేమని తిరుగుతూ, కొంతమంది ఏ పని చేయకుండా స్నేహితులతో పాటు తిరుగుతూ తల్లిదండ్రులకు చెడ్డ పేరు తెస్తూ అనేక మంది బ్రతుకుతున్నారు. టైంపాస్ లైఫ్ జీవిస్తున్నారు ప్రభా. కుటుంబము పట్ల బాధ్యత లేకుండా, కుటుంబము పట్ల ఏ విధమైన ఆసక్తి లేకుండా, తల్లిదండ్రుల గురించి బాధ్యత లేకుండా ఇష్టానుసారం జీవిస్తున్నారు ప్రభా. నీ బిడ్డల మనసు మార్చండి ప్రభా. టైంపాస్ లైఫ్ ఎంతమంది జీవిస్తున్నారో, మంచి జ్ఞానం కలిగి, మంచి చదువు తెలివితేటలు కలిగి కూడా సోమరిపోతులాగా ఎంతమంది ఉన్నారో మార్చునైనా, వారి హృదయాలు మార్చునైనా. కుటుంబమును ఆశీర్వదించండి తండ్రి. ఈ వాక్యం వింటున్న ఈ కుటుంబాన్ని మీరు నిండుగా దీవించండి ప్రభా. వారి కుమారుడి మనసు మార్చండి, వారి కుమార్తె మనసు మార్చండి. వ్యసనముల నుంచి విడిపించండి, చెడ్డ సహవాసం నుంచి విడిపించండి. బంధకాలన్నీ యేసు నామమున తెగిపోవును గాక తండ్రి. విడిపించండి తండ్రి. వారి బ్రతుకును ఆశీర్వదించమని అడుగుతున్నాం. మంచి ఉద్యోగము చేత ఆశీర్వదించండి, మంచి వ్యాపారం చేత ఈ కుటుంబాన్ని దీవించండి తండ్రి. ప్రభా, నా తండ్రి కష్టార్జితమును అనుభవించండి అని సెలవిచ్చావు కదా తండ్రి. శ్రేష్టమైన దీవెనలు నీ బిడ్డలకు దయచేయండి తండ్రి. అనారోగ్యము నుండి విడుదల చేయండి తండ్రి. స్వస్థపరచండి తండ్రి. నీ బిడ్డల ప్రయత్నములన్నిటిలో సఫలము అనుగ్రహించమని అడుగుతున్నాం. విజయము దయచేయమని అడుగుతున్నాం. నీ కృప అనుగ్రహించమని అడుగుతున్నాం. ఆశీర్వదించి మీరు మహిమ పొందమని నజరేడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బ్లెస్సింగ్ టైం అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఆశీర్వదించబడినట్లయితే క్రింద కనబడుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేసి మీ సాక్ష్యాలు తెలియజేయవచ్చు. ఒకవేళ ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదించబడి ఉన్నట్లయితే, మీకు ఈ ఒక ఎపిసోడ్ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలని ప్రేరేపణ కలిగితే క్రింద ఉన్న నెంబర్కి మీరు ఫోన్ చేసి నాతో మాట్లాడవచ్చు. మీ యొక్క స్పందనను మాకు తెలియజేయవచ్చు. ప్రార్థించండి. బ్లెస్సింగ్ టైం అనేటువంటి కార్యక్రమం ఇంకా విస్తరించాలని, ఇంకా అనేక మందికి చేరాలని, పరిచర్య కోసం, ఈ కార్యక్రమం అభివృద్ధి కోసం ప్రార్థించండి. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వారం మరొక ఎపిసోడ్తో మనం కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ.